ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న అల్లు అర్జున్ సుకుమార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో రానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా యూనిట్ దేశంలోని 7 నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. మొదట పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించగా తాజాగా హైదరాబాద్లోని యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. వేలాది అభిమానులు ఈవెంట్ కోసం తరలివచ్చారు. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రాజమౌళి రాగా సినిమాలోని ముఖ్య తారలు, టెక్నీషియన్స్ అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ పుష్ప సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లేదని, ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుందని అన్నారు. బన్నీతో చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని. ఈ సినిమా కోసం నార్త్ ఇండియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారని, అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ విపరీతంగా పెరిగిందని తెలిపారు. బన్నీతో అన్న, బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీ కోసం చచ్చిపోతున్నారు. తాను 2 నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప సెట్స్ కి వెళ్తే ఒక సీన్ చూశానని, ఆ సీన్ మరో స్థాయిలో ఉందని సుకుమార్ దర్శకత్వాన్ని మెచ్చుకున్నారు. అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు, అండ్ బన్నీ ఎరగొచ్చాడు. అనంతరం సుకుమార్ మాట్లాడుతూ, నేను బన్నీని ఆడియా నుండి చూస్తున్నాను, తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూనే వచ్చాను, తనని వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్ గా చూశానని అన్నారు. బన్నీని తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను, అంటే వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్గా. ఈ పుష్ప అనే సినిమా ఇలా వచ్చిందంటే కారణం కేవలం నాకు బన్నీకి ఉన్న ఒక బాండింగ్ మాత్రమే. బన్నీ ఒక సీన్ కోసమో లేదా ఒక సాంగ్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఎంతో కష్టపడతాడు. మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు. తను ఒక చిన్న ఎక్స్ప్రెషన్, అది ఎంత చిన్నదైనా సరే చాలా శ్రద్ధతో చేస్తాడని తెలిపారు. కేవలం బన్నీ మీద ప్రేమతోనే ఈ సినిమా నేను తీశాను. బన్నీతో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు నా దగ్గర పూర్తి కథ లేదు, బన్నీ నన్ను నమ్మి నాతో ప్రయాణం చేసినందుకు బన్నీ కోసం ఏమైనా చేసేయొచ్చు అన్నారు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్లు చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే, కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. మిగతా వారంతా చెప్పినట్టు బన్నీ సెట్స్ లో అందరినీ కలిపి ఒక స్థాయిలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. దాంతో అందరికీ అదే స్థాయిలో పనిచేయాలనిపిస్తుంది. సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా, టీజర్ లో ఉంటుంది తను ఎక్కడ నిలబడతాడు చూసారా. అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వన్ డే మ్యాచ్, T20 మ్యాచ్ అండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ రవి గారు, నవీన్ గారు, మీరు మేము మంచి ఆట ఆడటానికి సరైన గ్రౌండ్ ఇచ్చారు. పుష్పను 2 భాగాలుగా చేయడానికి ముఖ్య కారణం చెర్రీ గారు. అసలు పుష్ప 1, పుష్ప 2 పార్ట్స్ అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 పార్ట్స్ చేసిన చెర్రీ గారు. అలాగే చిత్రం కోసం సెట్స్ లో కష్టపడి పనిచేసిన రష్మిక, డిఓపి అందరికీ ధన్యవాదాలు. రష్మిక గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. తను ప్రతి ఎక్స్ప్రెషన్ ఇంకా ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేస్తుందన్నారు. అంటే తను నేనేం చెప్పినా వెంటనే తను నేను చెప్తుంది వీళ్ళు చేసేస్తుంది అంతే తప్ప మధ్యలో డిస్కషన్ లేదు ఇప్పుడు కూడా. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కి ధన్యవాదాలు. క్లైమాక్స్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా ఎంతో హైగా ఉండబోతుందన్నారు. నువ్వు క్లైమాక్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఆసమ్. నిజంగా సినిమా ఎక్కడికో తీసుకెళ్ళావు. శ్రీలీల డాన్స్ మూవ్స్ చాలా బాగా చేసింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా కష్టపడ్డారు అంటూ ముగించారు. ఇక ఈవెంట్ లో శ్రీలీల, రష్మిక మందన్న, అల్లు అర్జున్, అనసూయ, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు తమ స్పీచ్లతో ఆకట్టుకున్నారు.